గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైతు బంధు పథకం అందుకున్న వారిలో బడా బాబులు ఉన్నట్లు తెలుస్తోంది. 1,00,000 మంది ఆసాములకు 670 కోట్ల రైతు బంధు ఇచ్చినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఆ లిస్టులో ప్రజాప్రతినిధులు, లీడర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు అందుకుంటున్న వారిలో ధనవంతులు 1,00,000 మంది దాకా ఉన్నారు. వీరి చేతిలో 13.35 లక్షల ఎకరాల భూమి ఉందని, వారిలో ఏకంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లతో పాటు కొంతమంది పెద్ద ఆఫీసర్లు కూడా ప్రతి సీజన్లో లక్షలకు లక్షలు పెట్టుబడి సాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక 1,00,000 మంది ఆసాములకు ఒక్కో సీజన్కు రాష్ట్ర సర్కారు ఇస్తున్న రైతు బంధు 670 కోట్లకు పైగానే. అయితే గత 10 సీజన్లలో ఈ 1,00,000 మంది ఖాతాల్లో వేసిన మొత్తం 6,700 కోట్లు అని అధికారులు లెక్కలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో రైతు పథకం అందుకున్న వారిలో బడాబాబులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పేద సన్నకారు రైతుల్ని ఆదుకోవడానికి, వారికి పెట్టుబడి సాయం అందించేందుకు సదుద్దేశంతో రైతు బంధు పథకం ప్రారంభించబడింది. కానీ వాస్తవానికి రైతు బంధు పథకం కింద అనర్హులు ఎక్కువ మంది ఆయాచిత లబ్ధి పొందుతున్నారనేది ప్రస్తుత ప్రభుత్వం లెక్కల్లో తేలుతూ ఉంది. ఇప్పటిదాకా 1,00,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 50 ఎకరాలకు పైబడి ఆసాములుగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఒక రకంగా ధనవంతుల కిందే లెక్కకొస్తారు. కానీ వాళ్ళు కూడా రైతు బంధువును పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. ఈ 1,00,000 మందికి దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు రైతు బంధు జమ అవుతుంది. కానీ ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు దాదాపుగా 22.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఖాతాలలోకి కేవలం 642 కోట్లు జమ అవుతుంటే ఈ 1,00,000 మంది ఖాతాల్లోకే 6,700 కోట్ల రూపాయలు జమ అవుతుంది. ఇందులో చాలా మొత్తంలో అటు ఆ వ్యవసాయం భూమి వ్యవసాయానికి ఉపయోగంలో లేని భూమి కేవలం పట్టదారు పాస్బుక్ల్లో వాళ్ళ పేరు ఉండడంతో వాళ్ళందరికీ కూడా ఇట్లా రైతు బంధు పడుతుంది. కాబట్టి దీనిపైన స్లాబ్ విధించాలి అనే చర్చ గత కొన్నాళ్ళుగా నడుస్తూ ఉంది. ఇప్పటికే ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయిన భూములకు కూడా పెద్ద ఎత్తున రైతు బంధు పడుతున్న ఘటనలు కూడా ఇప్పటికే వెలుగు చూస్తూ వచ్చాయి. తాజాగా ఈ 1,00,000 మంది ఎవరైతే 50 ఎకరాలకు పైబడి 25 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళు 1,00,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని తీసుకుంటూ ఉండడం ప్రస్తుతం దీనిపైనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరైనా ధనవంతులు గివిటప్ అనేది ఒక ఆప్షన్ని కూడా ఇచ్చారు. రైతు బంధు ఏదైతే మనం సబ్సిడీలో గ్యాస్ సిలిండర్లను తీసుకుంటున్నామో మనకు సబ్సిడీ అవసరం లేదని భావించిన నేపథ్యంలో దాన్ని వద్దు అని చెప్పే అవకాశం ఉన్నట్లే రైతు బంధువులో కూడా అట్లాంటి అవకాశాన్ని ఇచ్చారు. గివిటప్ అనే అవకాశాన్ని ఇచ్చారు. కానీ మొదట్లో ఒకళ్ళిద్దరు ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్స్ తమకు రైతు బంధు అవసరం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు తిరిగి వాళ్ళు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈ రైతు బంధు పథకాన్ని తీసుకుంటూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్పితే ఏ సదుద్దేశంతోనైతే దీన్ని పెట్టారో అది కరెక్ట్గా వెళ్ళడం లేదు. అటు బడుగు రైతులు దాదాపుగా 22 లక్షల మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ జమ చేసినా కూడా 640 కోట్ల రూపాయలు మాత్రమే అవుతున్నాయి. కానీ పెద్దలకి 6,700 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. కాబట్టి దీనిపైన పునరాలోచించాలని అటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు 10 ఎకరాల వరకు వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా గతంలో కూడా చర్చ జరిగింది. అయితే దీనిపైన ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ కూడా దీనిపైనైతే రైతు బంధు పథకం పైన అయితే సమీక్ష అయితే జరుగుతూ ఉంది. ఏ రకంగా రైతు బంధు పైన ముందుకు వెళ్ళాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిజంగానే భూమిని సాగు చేస్తున్న రైతులకి అటు పెట్టుబడి సాయం కింద అందించే ఉద్దేశం అటు ప్రభుత్వానికైతే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇది ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వ్యవసాయంలో సాగులో ఉన్న భూమికి మాత్రమే ఇవ్వాలి. ఇప్పటికే చాలా చోట్ల కొండలు, గుట్టలు అసలు పడావుగా ఉన్న భూములకు కూడా అటు 10ల సంఖ్యలో ఎకరాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఉత్తగా జమ అవుతుంది. వాటిలో ఎవరు కూడా వ్యవసాయం చేయడం లేదు. కాబట్టి నిజంగా సాగులో ఉన్న భూమికి అటు వ్యవసాయానికి ఉపయోగిస్తున్న భూమికి మాత్రమే రైతు బంధు పడేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దీనిపైన అయితే సమీక్షలు జరుపుతూనే ఉంది. త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం వెలుబుచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.